మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎంగా ఉన్న అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి ప్రచారానికి బయలుదేరిన వ్యక్తి ఉదయం 8:45 ఆ ప్రాంతంలో ముంబై నుంచి అనుకోకుండా ఆ విమానం వెనక్కి రావాలనుకునే ప్రయత్నంలో కుప్పకూలిపోయింది. ఓకే, దీని వెనక ఏమైనా కుట్రకోణాలు ఉన్నాయా? ఇవన్నీ సాధారణంగా జరిగే విమర్శలే. కాకపోతే రాజకీయ నాయకులు ఎక్కువగా అద్దె విమానాల్లో వెళ్తుంటారు. చాపర్స్ కానీ, హెలికాప్టర్స్ కానీ. ఇప్పుడు ఇది మినీ విమానం. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అప్పట్లో ఒక హెలికాప్టర్లో ప్రయాణం చేస్తుండగానే అప్పుడు కూడా ఆ ఇన్సిడెంట్ జరిగింది. దాదాపు ఒక 2-3 రోజుల పాటు అప్పట్లో ఆచూకీ కూడా తెలియకుండా ఒక సస్పెన్స్. ఇక్కడ మాత్రం ఇమీడియట్గా తెలిసింది. అంటే ఇక్కడ ఇలాంటి పెద్ద నాయకులు వెళ్ళినప్పుడు భద్రతాపరమైన చర్యలు తీసుకుంటారు. ముందుగా అంత వాతావరణం అనుకూలిస్తేనే ప్రయాణాలు అయితే జరుగుతాయి. కానీ ఇక్కడ జరిగిన తప్పిదాన్ని ఎలా చూడాలి, అసలు ఏం జరిగి ఉంటుంది, ఒక రకంగా మహారాష్ట్ర రాజకీయాల్లో ఇక ఏం జరగబోతుంది నెక్స్ట్, ఇది అంశానికి సంబంధించి చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు మనం చాలానే చూసాం. ప్యాసింజర్ విమానాలు మొన్న అక్కడ అహ్మదాబాద్ దగ్గర ఇవన్నీ. కాకపోతే పొలిటికల్ లీడర్స్ వెళ్ళే విమానాలకి చాలా ప్రత్యేక సెక్యూరిటీ ఉంటుంది అంటారు. మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న విమానం చాలా ప్రత్యేకంగా చేయించి తెచ్చారు, అది హెలికాప్టర్. అలాగే కాకపోతే ఇక్కడ ఈయన కూడా ఒక డిప్యూటీ సీఎం. అంటే ఇలాంటివి జరిగినప్పుడు ఎక్కడ చూడాలి? భద్రతా లోపం అనేది ఇక్కడ ఏమైనా స్పష్టంగా కనిపిస్తోందా? నిజంగా వాతావరణం అనుకూలించకపోయినా ప్రయాణం చేయడమే ఒక తప్పిదమా? ఏం జరిగింది అనుకో? రాజకీయ నాయకులు బద్ధకం పెరిగింది. ప్రజలకి దూరంగా ప్రయాణం చేయాలన్న విలాసవంతమైన ఆలోచన నుండి మారాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో బై రోడ్డే వెళ్ళేవాళ్ళు. అవును. ఆ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు దారిలో నమస్కారాలు పెట్టేవాళ్ళు ఉండేవాళ్ళు, చేతులు ఊపేవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రజలకు దూరంగా తిరగాలనుకుంటున్నారు, అందుకే గాల్లో ప్రయాణాలు చేస్తున్నారు. దానికి కారణం పోలీస్ వ్యవస్థ మీద నియంత్రణ లోపం. ఇప్పుడు ఇదివరకు ఆంధ్రాలో జగన్ హెలికాప్టర్లు తిరిగేవాడు, ఇప్పుడు వీళ్ళు విమానాల్లోనే హెలికాప్టర్లను తిరుగుతున్నారు. అప్పుడు ఒక్కడ తిరిగేవాడు, ఇప్పుడు 3 తిరుగుతున్నారు. ఎందుకని? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు విఐపి, మామూలు విఐపి కాదు, వివివివిఐపి, చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, లోకేష్ అయినా, జగన్ అయినా అంతే కదా. ఏంటది? ఆ టైంలో సీఎం వస్తున్నాడంటే ఏం చేయాలి? ముందు రోజు నుంచి పోలీసులను అక్కడ డిపెండ్ చేయాలి. మన జిల్లా వాళ్ళు చాలరు, పక్క జిల్లాల వాళ్ళు కూడా వెళ్ళాలి. అవసరమైతే కేంద్ర బలగాలను పెట్టుకోవాలి. సిఆర్పిఎఫ్ వాళ్ళు 100 మందిని పెట్టాలి. ఒక బందోబస్తుకి కనీసం 2000 మంది అవుతారు. విజయవాడ నుంచి గుంటూరులో ప్రోగ్రామ్ అనుకోండి, 2000 మంది పోలీసులు పెట్టాలి, దారి పొడుగునా పెట్టాలి. వాళ్ళకి తిండి అరేంజ్ చేయాలా, వాళ్ళకి ఎన్ని చేయాలి. దానికంటే మీరు హెలికాప్టర్లో వెళ్ళండి సార్ అంటున్నారు పోలీసులు. వీళ్ళు ఏంది, ఇవాళ పొద్దున వెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి అంటే ముందు రోజునే వెళ్ళి కూర్చోవాలి, ముందు రోజునే దిగిపోతారు. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ నుంచి అదే పని మీద ఉండాలి. మధ్య వాళ్ళు చేసేది ఒక గంటే పట్టించలే, కానీ ఇలాది ముందు నుంచి ఉండాలి. దాంతోపాటు పబ్లిక్ కి తలనొప్పి, ఎక్కడికక్కడ బ్యారికేడ్లు కట్టి ఇదంతా. అదే బై రోడ్డు వెళ్ళిపోవడం మానేసేసి ఇట్లా వెళ్తారు. అది దాని వలన హెలికాప్టర్ల వాడకం ఎక్కువైపోయింది, ప్రత్యేక విమానాల వాడకం కూడా ఎక్కువ. వీటి ఇంపాక్ట్ ఏమైపోయిందంటే మనుషుల కొరత ఎక్కువైపోయింది. ఇప్పుడు మనకి ఇంకొకటి ఏమైందంటే, ఇదివరకు నేను విజయవాడ నుంచి హైదరాబాద్ పోవాలన్నా, తిరుపతి పోవాలన్నా, యాడికి పోయినా, ఛత్తీస్గఢ్ యాడికి పోయినా నేను బై రోడ్డే వెళ్ళేవాడిని. గంటలు రోజులు తిరిగిన ఉన్నాయి. తమిళనాడుకి పోయానంటే కరెక్ట్గా 1 గంట లైవ్ ఇచ్చా. అప్పుడు ఏది మన చిన్న శివకాశి అంటారు, మన దీని దగ్గర తిరుపతి దగ్గర నుంచి లోపలికి పోవాలి. అక్కడ పల్లెపట్టు అని ఉంటుంది. అక్కడ దీపావళి బాణాసంచ శివకాశి తర్వాత అత్యధికంగా అమ్మేది అక్కడే, తమిళనాడు. మనం ఇంత బస్తాడు 1000 రూపాయలకు వచ్చేస్తాయి, ఇక్కడ 15,000 పడుతుంది. అలాంటి ఊరు అనమాట. అక్కడికి వెళ్ళాను నేను. అక్కడ అంతకుముందు కవరేజ్ చేశాను తిరుపతిలో ఉన్నప్పుడు. తర్వాత ఇక్కడికి వచ్చిన టైంలో నేను విజయవాడకి ట్రాన్స్ఫర్ అయ్యి రాగానే ఒక 10 రోజులకో 15 రోజులకో అక్కడ ఇన్సిడెంట్ జరిగింది. అర్జెంట్గా నన్ను పోమన్నారు ఇక్కడి నుంచి. దీపావళి రేపు, ఇవాళ నరక చతుర్దశి రోజు నన్ను పంపించారు. నరక చతుర్దశి రోజు పొద్దున్న జరిగింది. నేను పరిగెత్తుకుంటూ పోయా. దీపావళి పొద్దున అక్కడే ఉన్నా, మధ్యాహ్నం దాకా అక్కడ ఉండి లైవ్లు ఇచ్చి ఆ తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చాను. అప్పుడు చూసినటువంటి అదేంటి, అట్లా అంత దూరం బై రోడ్డే
ఈవెన్ నేను మళ్ళీ ఇంటికి రావాలన్నా, నా పిల్లలతో సాయంత్రం దీపావళి జరుపుకోవాలన్నా బై రోడ్డే. అలాగా పరుగులు పెట్టేవాళ్ళు. అలాగే ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళాలన్నటువంటిది. అంటే ఈవెన్ కంపెనీ ఫార్ములా పాలసీలు కాదు, ఇది కాదు, కావాలంటే వెళ్ళిపోవచ్చు, కానీ అంతా తీసుకుని పోవాలంటే కష్టం కదా, వెహికల్ లేకుండా అక్కడ తిరగడం అని. అట్లాగే నడిచి ఇవాళ ఏమైపోయింది, మధ్య తరగతి కూడా విమానాలకు వెళ్ళిపోతున్నారు మ్యాక్సిమం. ఇప్పుడు ఢిల్లీ అంటే ఇదివరకు బై రోడ్డు, బట్ ఇప్పుడు బై ఫ్లైట్. వైజాగ్ నుంచి హైదరాబాద్ అంటే నేను బై రోడ్డే వెళ్ళేవాళ్ళం, ట్రైనే. మా శశాంక్ మోహన్ నేను కలిసి 2-3 సార్లు వెళ్ళింది కూడా ట్రైన్లోనే వెళ్ళేవాళ్ళు. అదే ఇవాళ రోజున గంటలో వెళ్ళిపోవచ్చు ఫ్లైట్ అయితే కనుక. ఖర్చు పరంగా చూస్తే ఇవాళ పెద్దగా అనిపించట్లేదు జనానికి. అంటే ఒక ఫస్ట్ క్లాస్ ఏసీకి 3,500 అవుతుంటే ఇది ఇంకొక 500,000 రూపాయలతో వచ్చేస్తుంది. ఇంకోటి ఇవాళ ఈవెన్ ఆటో తోలేవాడు కూడా ఒకసారి మనం సరదాగా ఫ్లైట్ ఎక్కుదాం జీవితం, దీంతో అందరూ ఫ్లైట్లో బాట పడుతున్నారు. దీంతో విమానాల వినియోగం ఎక్కువై విమానాలు ఎక్కువైనాయి. దాంతో పైలట్ల కొరత ఏర్పడిపోయింది. ఈ పైలట్ల కొరత ఏర్పడినప్పుడు ఇప్పుడు నిన్న దీంట్లో 15,000 గంటలు ఫ్లైట్ చేసిన అతను 1,500 గంటలు ఫ్లై చేసిన ఆవిడ 15,000 ఎక్కడ 1,500 ఎక్కడ. అంటే ముందు అక్కడ ఇది, ఇక్కడ ఎవరికా అది కూడా అనుభవం తక్కువేం కాదు, విపరీత వాడకం అయిపోయింది. దానికి తోడు మనం ఇక్కడ వాడుతున్న ఏ గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఈ బుడబుడ విమానాలు ఏవైతే ఇప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద విమానాలు వాడుతున్నాయి, ఇవి ఫస్ట్ క్లాస్ డైరెక్ట్ తయారైనవి కాదు. అమెరికా యూరోప్ దేశాల్లో వాడేసాక సెకండ్ హ్యాండ్ వాటిని మోడర్నైజ్ చేసి ఇక్కడ వాడతారు. ఒరిజినల్ విమానం చాలా కాస్ట్లీ. ఇప్పుడు టాటా వాడు అనుకుంటే ఇప్పుడు ఎయిర్లైన్స్ కొన్నాడు కదా ఇండియన్ ఎయిర్లైన్స్, వాళ్ళు ఇప్పుడు ఆర్డర్ ఇస్తే బోయింగ్ ఇంకొక 10 ఏళ్ళు పడదట ఇవన్నీ రావడానికి. బోయింగ్ కూడా అంటే దాన్ని బట్టి ఇవన్నీ ఎట్లా ఉంటాయి, వాళ్ళు అక్కడ వాడేసుకున్న డొమెస్టిక్ ఫ్లైట్స్ ని మనం తీసుకుంటాం ఇక్కడ. అది ఇన్నోవేషన్ చేసుకుని రెనోవేషన్ చేసుకుని చేస్తాం అంతే. ఇప్పుడు వీళ్ళు వాడేవి కూడా దాదాపు అట్లాంటి. కొత్త విమానం కొన్నామంటే అక్కడ వాటిని ఇది చేసి వాడడమే ఇక్కడ. దాన్ని సరిగ్గా చెప్పరు వీళ్ళు. కొత్త విమానం సార్ మీకు అద్దె విమానం అంటే ఒక రకంగా లైక్ అద్దె టాక్సీ లాంటిది, వాడు ఏదైనా ఇవ్వచ్చు అంతే. ఇప్పుడు ఈ అద్దెల పరంగా చూసుకున్నప్పుడు వీళ్ళు అలవాటు అయిపోయారు. ఇప్పుడు మీరు విమానాలు పెరిగే కొద్ది ప్రమాదాలు పెరుగుతాయి. 2 వీలర్లు పెరిగే కొద్ది 2 వీలర్లకు ప్రమాదాలు జరిగినాయి, 4 వీలర్లు పెరిగే కొద్ది 4 వీలర్ ప్రమాదాలు జరుగుతున్నాయి. విమానాలు మీకు అమెరికాలో నెలకు కనీసం 3-4 ఇన్సిడెంట్స్ ఉంటాయి. 3-4 ఇన్సిడెంట్స్ ఎక్కడో చోట ట్రైనింగ్ ఫ్లైట్ కూలిందో, హెలికాప్టర్ కూలిందో. మామూలుగా మనం ప్యాసింజర్ విమానాలు అయితే సార్ ఇప్పుడు డొమెస్టిక్ కానీ ఇంటర్నేషనల్ కానీ ఒక్కొక్కసారి వాతావరణం సరిగ్గా లేకపోతే ఆపేస్తారు వాళ్ళు, ఒక్కొక్కసారి క్యాన్సిల్ అవుతా కూడా ఉంటాయి. కానీ ఎక్కువ రాజకీయ నాయకులు ప్రయాణం చేసే విమానాలు వాతావరణం అనుకూలించకపోయినా వెళ్ళిపోయి ప్రమాదాలకు గురైన సందర్భాలు ఎక్కువగానే ఉంటాయి. ఎందుకు లేదు, అది ఊరికినే వీళ్ళు అంటారు అంతేనా? మామూలుగా అయితే ఏ రాజకీయ నాయకుడు తెగిచ్చి వెళ్దాం అండం. ఇప్పుడు ఈ ఫ్లైట్ జర్నీ మార్నింగ్ 8 to 8:30 అంటే కొంచెం మంచున్న లేదు, ఆ టైంలో లేకపోతేనే వస్తాడు. అందులో ఇతనికి ఆల్రెడీ ఒక ప్రమాదం గతంలో మిస్ అయింది. అట్లాగ ఒకసారి గతంలో జరిగినప్పుడు భయపడిపోయాడు. ఆ రోజున ఎంత వణికిపోయాడు తన తర్వాత ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. ఒకసారి విమానం దాదాపుగా కనబడకుండా పోయింది మంచులో, మబ్బుల్లో. ఏమైపోయింది అప్పుడు ఆయన అయిపోయాడని చెప్పి వచ్చినాయి దాదాపు 3-4 ఏళ్ల క్రితం అనుకో. ఈ ట్రిప్ జరిగింది ఏంటంటే బయలుదేరినప్పుడు క్లియర్ ఉంది పిక్చర్, అక్కడికి వచ్చేదాకా కూడా క్లియర్ ఉంది, పెద్ద దూరం కూడా ఏం లేదు. ఎయిర్పోర్ట్ కి దిగే సందర్భంలో మాత్రమే వచ్చింది ప్రాబ్లం. దిగుతుండగా రన్వే మంచుతో ఉండిపోయి పైనంతా బానే ఉంది, పైన బాగోకపోతే కనుక. ఇంకోటి ఆ దిగుతున్నప్పుడు ఆ రన్వే మీద మంచు కారణంగా రన్వే సరిగ్గా కనబడట్లేదని మళ్ళీ పైకి లేపాడు పైలట్. పైకి లేపి తర్వాత మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుని, అంటే ఇక్కడ ఏంటి అక్షాంశాలు రేఖాంశాలు చెప్తారు, అది చెక్ చేసుకున్నప్పుడు వీడికి కింద కనిపించింది. అది రన్వే అనుకున్నాడు, తెర చూస్తే అది రోడ్డు. అది చివరి నిమిషాలు కనబడుతుంది అంటే కనబడుతుంది అన్నాడు. ఇప్పుడు ఎట్లాగా ఉంటుంది అంటే మాట్లాడుకున్నాడు, విజిబుల్ అంటే విజిబుల్, రన్వే విజిబుల్, విజిబుల్ మొత్తం కనబడతాం. అటు ఇటు పక్కన మధ్యలో తారు కనబడుతుంది కదా, ఓకే అనుకున్నాడు. అతను దిగబోతుండగా అది రోడ్డు అని కనిపించింది. రెండోసారి కనిపించగానే మళ్ళీ పైకి లేపాడు. లేపుతుండగా పక్కన రాయికి తగిలింది. రోడ్డు కాబట్టి రాయి ఉంది, ఎయిర్పోర్ట్ రన్వే అయితే రాయి ఉండదు. అది తేడా ఇక్కడ. దాంతో ఇంకా అది క్రాష్ అయిపోయింది. కానీ అంటే భద్రతా చర్యలు ఇక్కడ ఆల్రెడీ తీసుకున్నారు,
కాకపోతే ఫ్లైట్ లో కూడా ఏమన్నా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇలా జరుగుతాయి. ఉండదు నాకు తెలిసి ఇందులో ఫ్లైట్ నిన్న ఒకటే ఇక్కడ 2 కన్ఫ్యూజన్ అలా ఏంటంటే మేడే అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. అది అంటే అంత షాక్ లో ఉన్నాడా, అది బట్ ఎంత షాక్ లో ఉన్నా సరే అంటే టెక్నికల్ ప్రాబ్లం అయితే మేడే అనౌన్స్మెంట్ ఇవ్వాలి, టెక్నికల్ ప్రాబ్లం కాదు అన్నది దానికి సాక్ష్యం. అంటే దానికి ఒక 30 seconds ఎంతో టైం ఉంటదంట కదా మీడియా. అదే అంటే టెక్నికల్ ప్రాబ్లం అంటే మీకు పడిపోతుంది అది అనుకున్నప్పుడు టెక్నికల్ ప్రాబ్లం, అదే అప్పుడు మేడే అనౌన్స్మెంట్ ఇస్తాడు పడిపోతుంది అని అప్పుడు ఇచ్చారటగా అహ్మదాబాద్ దానికి ఇచ్చారు. దీంట్లో ఎందుకు ఇవ్వలేదంటే అది పడిపోతుంది అనుకోలే అతను, అది దించుతున్నాం కరెక్ట్ గానే అనుకున్నాడు. కరెక్ట్ గా పైకి లేస్తున్నప్పుడు కూడా లెగుస్తుంది కదా అనుకున్నాడు, ఎందుకంటే అప్పటికి ఒకసారి కిందకు వచ్చి మళ్ళీ పైకి లేచాడు. లేచినప్పుడు ఏం ప్రాబ్లం రాలా, మళ్ళీ దించుతున్నప్పుడు కదా ప్రాబ్లం వచ్చింది, కాబట్టి మళ్ళీ లేపేస్తున్నాం అనుకున్నాడు అతను. అవును, కానీ రాయి తగులుద్ది అనుకోలేదు కదా. రాయి తగిలాక కనుక పైకి వెళ్ళి అక్కడ కాస్త టెక్నికల్ గా కొట్టుకుంటుంటే మేడే అనౌన్స్మెంట్ ఇచ్చేవాడు. అవసరమైతే ఆయనకి అదేది ఇది కట్టేసేసి వదిలేసేవాడు కిందకి, పారాచూట్ కట్టేసేసి. అంటే అంత టైం కూడా అంటే అక్కడ ఊహించని ప్రమాదం, అంటే టెక్నికల్ గా ఫిట్ ఫ్లైట్ అనుకోని ప్రమాదం. ఈవెన్ దానికి నిన్న రీబ్యాక్ ఏదో రామ్మోహన్ నాయుడు వివరంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాక్పిట్ బాక్స్ ఏదో ఉంటది కదా దాంట్లో. అది కాదు, అది చివరిలో అనౌన్స్మెంట్ కి సంబంధించింది కూడా ఎక్కడా కూడా తను కన్ఫ్యూజ్ చెప్పలా పైలట్. అది ఉంటుంది. కానీ మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు ఇది ఎంతవరకు ఒక రకంగా ఎఫెక్ట్ చూపిస్తుంది రేపు అజిత్ పవార్? అది పవార్ కుటుంబానికి మాత్రం ఇక పెద్ద దెబ్బ. ఇప్పుడు వీళ్ళ ఆవిడ ఎంపీ ఆల్రెడీ, కాబట్టి ఆమె ఎన్సీపీని లీడ్ చేస్తుంది, రాజ్యసభ ఎంపీ అనుకుంటా, రాజ్యసభ సభ్యురాలు ఆవిడ లీడ్ చేస్తుంది. నెంబర్ 1. రెండోది ఇలాంటప్పుడు లేడీస్ మీద ఒత్తిడి పెరుగుతుంది. అవతల శరద్ పవార్ యాక్చువల్ గా అక్కడ టాప్ పర్సన్. ఇప్పుడు వాస్తవంగా నిన్న కుట్ర సిద్ధాంతం కూడా మమతా బెనర్జీ అన్నప్పుడు నేను ముందే చెప్పా, ఇది కుట్ర ఎవరు చేయాలి, శరద్ పవార్ చేయాలి కుట్ర ఒకవేళ చేయదలుచుకుంటే. ఎందుకు, వాళ్ళ అమ్మాయి రాజకీయ జీవితం నాశనం అయిపోయింది ఇతని వల్ల. ఇతను ఎవరు అన్న కొడుకు, శరద్ పవార్ అన్న కొడుకు అజిత్ పవార్, అంటే బాబాయ్ అవుతాడు శరద్ పవార్. అజిత్ పవార్ అజిత్ పవార్ వాళ్ళ నాన్న శరద్ పవార్ కి అన్నయ్య, కాబట్టి శరద్ పవార్ అన్న కొడుకు అనమాట ఇతను. ఈ కుటుంబ వారసత్వం కింద ఇతనే అని చెప్పినే ఇతను మొదటి నుంచి పార్టీని లీడ్ చేసి నడిపాడు. కరెక్ట్ గా మొన్న అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే ఇతను పార్టీని చీల్చి యువతలకు వచ్చాడు కదా, వచ్చి అప్పుడు ఫడ్నవీస్తో 80 గంటల్లో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. నీకెందుకు పార్టీ బాధ్యత నీకే ఇస్తానంటేనే వెనక్కి వెళ్ళాడు. వెళ్తే చివరికి అతన్ని మోసం చేసి తన కూతుర్ని అధ్యక్షురాలుగా ప్రకటించాడు. దాంతో మళ్ళీ బయటకు వచ్చి ఇతను మొన్న బీజేపీతో శివసేనతో ఉన్నాడు అయినా ఒకప్పుడు, బీజేపీతో. ఓకే, ఇంతకు ముందు ఎప్పుడైనా శివసేనలో ఉండి షిండేతో వచ్చి? షిండేతో వచ్చాడు, అంటే వచ్చాడు కదా శివసేనలో కాదు. అప్పుడు మొట్టమొదటిసారి జరిగింది ఏంటంటే బీజేపీకి శివసేనకి కలిపి మెజారిటీ వచ్చింది. 57 శివసేనకి, బీజేపీకి 104 వచ్చినాయి. ఇద్దరు సగం సగం చేసి ఎవరికి మెజారిటీ వస్తే వాళ్ళకి సీఎం అంటే ఫస్ట్ ఒప్పుకుని, ఎలక్షన్ అయిపోయాక ప్లేట్ ఫిరాయించి నన్ను సీఎం చేయాల్సిందని ఉద్ధవ్ థాకరే అన్నాడు, మా అబ్బాయి నన్ను చేయాలి. దానికి బీజేపీ ఒప్పుకోనప్పుడు ఆగిపోయింది, ఏ ప్రమాణం జరగకుండా ఆగిపోయింది. ఆ టైంలో ఇతను వెళ్ళిపోయి ఉద్ధవ్ థాకరే వాళ్ళతో కలవాలి, కానీ ఏమి తేల్లా. ఆ టైంలో బీజేపీ ఏం చేసింది, రాష్ట్రపతి పాలన పెట్టేసింది. రాష్ట్రపతి పాలన పెడితే గవర్నర్ ఎదురుకొచ్చి చూపించుకోవాలి సంఖ్య, చూపించుకునేదాకా నీకు ఓపెన్ లేదు. అప్పుడు రాష్ట్రపతి పాలన ఎత్తేయించడానికి శరద్ పవార్ ఆడిన నాటకం అజిత్ పవార్ వచ్చి ఫడ్నవీస్కి చెప్పి, నీకెందుకు నేను చీల్చుకొచ్చేస్తున్నాను, 30 మంది వచ్చేస్తున్నారు నాతో పాటు అన్నాడు. ఎప్పుడు మొన్న ఇప్పుడు కాకుండా అంతకు ముందు ఎలక్షన్ అంటే 2020 లెక్క అన్నప్పుడు వెంటనే అప్పటికప్పుడు క్యాబినెట్ పెట్టేసేసి దీన్ని ఓకే చేసేసి గవర్నర్ కి ఆర్డర్ ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రమాణ స్వీకారం చేసేసారు. షిండే ప్లస్ ఇదే షిండే గారు, అజిత్ పవారు, ఫడ్నవీస్ ప్రమాణం చేశాక అంటే అప్పుడు డోర్ తెరిచేసినట్టే. తెరవగానే అజిత్ పవార్ని శరద్ పవార్ వెనక్కి పిలిపించేసి, నీకు పార్టీ అప్పచెప్తాను, నువ్వు వాళ్ళతో కలవద్దు అన్నాడు. వెంటనే ఆ గవర్నమెంట్ కూలిపోయి ఫడ్నవీస్ రాజీనామా చేయాల్సి వచ్చింది. చేసిన తర్వాత అజిత్ పవార్ మళ్ళీ ఎన్సీపీలో ఉన్నాడు. అప్పుడు ఉద్ధవ్ థాకరే, కాంగ్రెస్, శరద్ పవార్, అదే అజిత్ పవార్ వీళ్ళందరూ కలిసి ప్రభుత్వం ఉన్నారు. అప్పుడు ఇతను ఏ పదవి ఇవ్వలేదు, ఇతన్ని అజిత్ పవార్ని ఏడిపించారనమాట కొంత.
ఆ తర్వాత సుప్రియా సూలే అని పెట్టుకొచ్చారు. తర్వాత ఏం చేశాడంటే ఒక 1.5-2 ఏళ్ళు అయిన తర్వాత శివసేనలో ఉన్నటువంటి షిండే ఉద్ధవ్ థాకరేని వదిలేసి బయటకు వస్తూ ఓ 30 మంది ఎమ్మెల్యేలను పట్టుకుని వచ్చాడు. వీళ్ళిద్దరు కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేయడం రెడీ అయిపోయింది బీజేపీ. అప్పుడు అర్జెంటుగా అజిత్ పవార్ కూడా 10 మంది ఎమ్మెల్యేలను తీసుకుని వచ్చాడు. అలాగా అప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడు. తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బాగా దెబ్బతిన్నారు వీళ్ళు. దాదాపు 20-25 సీట్లు కూటమికి వాళ్ళకి వెళ్ళినాయి, మహాగఠబంధన్కి. ఇది శరద్ పవార్ వాళ్ళకి. దాంతో ఇతను మళ్ళీ ఊగిసలాడాడు. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఇలా ముగ్గురు కలిసి పోటీ చేశారు. ఈ లోపు సింబల్ రావటం వీళ్ళకి ఇవ్వండి. సింబల్ వీళ్ళకి వచ్చేటప్పటికి ఆ విధంగా గెలిచారా లేకపోతే వాళ్ళ మీద విరక్తితో గెలిచారు, 2/3 మెజార్టీతో గెలిచారు. దాంతో అజిత్ పవార్ పూర్తిగా దూరం అయ్యాడు. శరద్ పవార్ అందుకోసం తన బిడ్డ రాజకీయ జీవితం సమాధి అయింది కాబట్టి ఇతన్ని తొక్కేయించడానికి ట్రై చేశాడు అన్నది ఒక ప్రచారం జరిగింది అందులో. ఎందుకంటే అతనికి దావుద్ ఇబ్రహీంతో డీలింగ్స్ ఉన్నాయి అన్నది బాగా ఉన్న నానుడి. ఇప్పుడు దావుద్ ఇబ్రహీం పారిపోయిన తర్వాతనే ఇతను పార్టీ పెట్టాడు. అంతకుముందు దావుద్ ఇబ్రహీం దేశం విడిచిపోవడానికి కారణం కూడా శరద్ పవారే అప్పుడు అన్నటువంటిది కూడా ఉందన్నమాట. కాబట్టి దావుద్ ఇబ్రహీం టీంతో ఏమైనా చేయించాడా ఇట్లాగన్నది కూడా ప్రచారం జరిగింది. అందుకని నేను మమతా బెనర్జీ ఇట్లాంటి వాళ్ళు స్టేట్మెంట్ కాకపోతే బీజేపీ వాళ్ళు చేయించారని చెప్దామని అనుకుంటే ఇప్పుడు అర్జున్ గారు ఏ దర్యాప్తు వద్దంటున్నాడు శరద్ పవార్. అది పక్కన పెడితే రాజకీయ పరంగా చూస్తే ఇప్పుడు శరద్ పవార్ పార్టీలోకి వీళ్ళు విలీనం అవుతారా, లేదా శరద్ పవార్ పార్టీ వచ్చి ఎన్సీపీలో విలీనం అయిపోయి సుప్రియా సూలే రాష్ట్ర మంత్రి అవుతారా ఈయన ప్లేస్లో, లేదా ఈయన భార్య రాష్ట్ర రాజకీయాలకు వచ్చేసి రాజ్యసభ వదిలేసి. ఇద్దరు కుమారులు కూడా ఉన్నట్టు కొడుకులు ఉన్నారు, కొడుకుని పెడతారా లేకపోతే భార్య వచ్చి డిప్యూటీ సీఎం పోస్ట్ తీసుకుంటుందా చూడాలి. అంటే మళ్ళీ ఎలక్షన్స్ మీద వెళ్తారా ఇంకా మామూలు ఇంకేముండదు, బై ఎలక్షన్ ఆయన నియోజకవర్గం వరకు జరుగుతుంది. ఇప్పుడు ఈవిడ రాజ్యసభ వదిలేసుకుని ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసి డిప్యూటీ సీఎం అవ్వచ్చు ఆవిడ గనక లీడ్ చేయాలనుకుంటే. కాకపోతే వాళ్ళ ఇళ్లలో మహిళలు కాస్త ఏది పూర్తి స్వేచ్ఛను ఉండనియడు శరద్ పవార్. కాబట్టి ఏం చేస్తారో చూడాలి. అంటే డిప్యూటీ సీఎం కాబట్టి అంత పార్టీ మీద ఎఫెక్ట్ ఉండదు. బీజేపీకి ఒక రకంగా సేఫ్ అక్కడ, ఎందుకంటే అజిత్ పవార్ కుక్కతోక వంకర లాంటి అప్పుడు అట్లా మోసం చేశాడు. మళ్ళీ మొన్న ఏం చేశాడు, స్థానిక ఎన్నికలు రాగానే మొన్న అంతా ఇద్దరు చక్కగా 2/3 మెజార్టీ గెలిచారు, డిప్యూటీ సీఎం కూడా ఇచ్చారు కదా, హ్యాపీగా కూర్చోవచ్చు కదా. మొన్న స్థానిక ఎన్నికల్లో వచ్చినప్పుడు చీల్చినప్పుడు ఉపయోగపడినట్టున్నాడు బీజేపీ. కాదు కదా, శివసేనది షిండే కదా. అవును, ఇతను అజిత్ పవార్ శరద్ పవార్ వాళ్ళ పార్టీ నుంచి కదా, ఎన్సీపీ నుంచి కదా ఇతను గెలిచింది. ఇతను చేసిన పని ఏంది అంటే మొన్న కార్పొరేషన్ ఎలక్షన్స్ లో పూణే వీళ్ళకి మంచి డామినేటెడ్ ప్లేస్. పూణేలో మళ్ళీ వెళ్ళి శరద్ పవార్తో కలిసి ఎలక్షన్కి వెళ్ళాడు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నావు, బీజేపీ గవర్నమెంట్ లో ఉంటూ శరద్ పవార్తో ఎట్ట పొత్తు పెట్టుకుంటా అంటే ఇతని ప్లానింగ్ ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ఎట్లాగో దెబ్బతినేస్తుంది, నేను ప్రతిపక్ష నాయకుడిని అయిపోదాం అనుకున్నాడు. శరద్ పవార్ ప్లేస్ ఇతను ఆక్యుపై చేసుకుందాం అనుకున్నాడు. ప్రజలు తిరస్కరించారు. అక్కడ పూణేలోనే బీజేపీ భారీ మెజార్టీ ఇచ్చారు. వీళ్ళకి 2 కార్పొరేషన్ లో బలం ఉంది. ఆ 2 కార్పొరేషన్ లో బీజేపీ కూటమితో కలిసి పోటీ చేయకుండా శరద్ పవార్ కూటమితో కలిసి పోటీ చేశాడు బీజేపీ గవర్నమెంట్ లో డిప్యూటీ సీఎం ఉండి. కాబట్టి ఎప్పటికైనా పెంట ఈ క్యారెక్టర్ అనుకున్నారు. ఇప్పుడు అక్కడ షిండేతో షిండే నన్ను సీఎం కావాలి, ఈయనదో ఈయన నేను భవిష్యత్తులో సీఎం కావాలంటే విడిగా ఉండాలి అన్నట్టు. ఇప్పుడు ఒకటి పోయారు. ఆ విధంగా బీజేపీకి టెన్షన్ పోయినట్టు. అంటే ఎన్సీపీ ఇప్పుడు బీజేపీ కూటమితో ఉన్నట్టే కదా, బీజేపీలో ఉన్నట్టే కదా, అదే ఎఫెక్ట్ అవదా రేపొద్దున్న. అదే అంటుంది, ఇంకేముంది అవడానికి. ఇప్పుడు ఆయన ప్లేస్ లో వాళ్ళ ఆవిడ వస్తుందా ఏంటనేది చూడాలంతే. సార్, ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ గారు మరణం అది హెలికాప్టర్ అనుకోండి, అప్పుడు కూడా చాలా సస్పెన్స్ క్రియేట్ అయింది. ఓకే, ఇది ఇక్కడే కాబట్టి జరుగుతుంది అంటే ఇన్ని జరుగుతున్నా రేపొద్దున్న ఇలాంటి డిప్యూటీ సీఎంలు కానీ సీఎంలు కానీ ఇలా అద్దె విమానాల్లో వెళ్ళడం అనేది రేపొద్దున ఎప్పటికైనా ప్రమాదమేనా? దాని నుంచి ఏమన్నా మార్పు చేస్తే ఛాన్స్ ఉంటుంది? సొంత విమానాలు పెట్టిన విమానం కూలదని ఏమన్నా రాస్తాం. ఇప్పుడు ఇది ఈ రావు కదా, వాళ్ళ కుట్ర చేశారు వీళ్ళ కుట్ర చేశారు ఎప్పుడైనా సరే రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తారు. రాజశేఖర రెడ్డి అప్పుడు ఉంది ఎవరు కాంగ్రెసే కదా, కానీ అప్పుడు కూడా కుట్రనే అన్నారు కొన్ని రోజులు. తన రాజకీయ లబ్ధి కోసం వాడాడు అది. అప్పుడు ఏదో ఇదే వెంకటకృష్ణ TV5 లోనే రిలయన్స్ ఓడి చేశాడు అది అన్నారు కదా, కాబట్టి అదంతా పచ్చి అబద్ధాలు. అదే రిలయన్స్ అంబానీ వచ్చి ఇంట్లో భోజేయలేదా మరి నిజంగా అయితే కనుక. కాబట్టి అవన్నీ రాజకీయాలకు అప్పటికప్పుడు వాడుకుంటారు. కుట్రలు విమానాల మీద ఇప్పటిదాకా అయితే జరగల. విమానాలను అడ్డం పెట్టి బేసిక్ గా ఒకటి మాత్రం ఖాయం, విమానాల సంఖ్య వాడకం పెరిగే కొద్దీ విమానం ఎప్పుడు థ్రెట్.
అదే ఇది ఎలా ఉంటదంటే, నేను మొట్టమొదట ఎన్సీసీ వాళ్ళ ట్రైనింగ్ ఫ్లైట్ ఎక్కి, ఇప్పుడు మిగతా జర్నలిస్టులని తీసుకెళ్తానంటే కూడా ఎక్కడానికి సిద్ధపడాల. ఎందుకంటే అది ఎట్లా ఉంటది అంటే, నడిపించుకుని తీసుకొస్తారు లాక్కుని రన్వే మీద. ఆ తర్వాత సర్రమని వెళ్ళుద్ది అది. ఆ తర్వాత ఒకటి గ్లైడర్ ఉంటది, అంటే అది విమానం లాగానే ఉంటది చూడడానికి, హెలికాప్టర్ లాగా. దానికి ఇంజిన్ ఏమి ఉండదు. దానికి తాడు కట్టేసి జీపుకి రన్వే మీద సర్రమని తీసుకెళ్తారు, ఫుల్ 200 కిలోమీటర్ల స్పీడ్తో తీసుకెళ్ళిపోయి దాని బటన్ వదిలేస్తారు. ఇది సర్రమని పైకి ఎగిరిపోద్ది. ఎగిరాక గాలిని ఆధారం చేసుకుని దాన్ని బ్యాలెన్స్ చేయాలి. అంటే ఓ రకంగా గాలిలో నిలబడ్డట్టు నీ జీవితం. అంతే, గాలిలో ప్రాణాలు అంటారు. అది ఎవ్వరు ఎక్కనంటే ఎక్కనన్నారు. అప్పుడు ఎన్సీసీ ఆయన అంటే నేను ఎక్కా, ఆయనకి పైలట్ హైలీ ఎక్స్పీరియన్స్, సైన్యంలో పనిచేసిన ఆయన కాబట్టి ఆయన జాగ్రత్తగా దించాడు. నేను ధైర్యం చేశాను. కోల్తే ఆ రోజున మిగతా వాళ్ళు అడిగితే అదే అన్నారు, కోల్తే అంటే సరే పోనీ డ్యూటీలో ఉన్నప్పుడు పోయామంటారు లేరా అని చెప్పాను. అదే కదా, అట్లాగా ఉంటాయి అనమాట. కానీ థ్రెట్, ఈ భయం అయితే ఉంటదేమో నాయకులు, ఇలాంటివి జరిగినప్పుడు కొన్ని రోజులు అయితే ఉంటాయి. రైట్. నిజంగా మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక తీవ్ర విషాదం అని చెప్పాలి. అంటే రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు అవుతాయి అనేది పక్కన పెడితే, రాజకీయ నాయకుల ప్రాణాలు ఇదా పరిస్థితి అనేది ఒకప్పుడు మన రాష్ట్రంలో కూడా జరిగినాయి, ఇప్పుడు అక్కడ జరగడం. ఏదేమైనా భవిష్యత్తులో విమాన ప్రయాణాలు అంటే రాజకీయ నాయకులు కూడా భయపడే పరిస్థితి వచ్చేసింది అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది.